తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్ దారులు కోరడంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం ఈ నెల 23కు విచారణను వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమల్లోకి నోచుకోవడం లేదు. దీంతో ఆయా వాగ్దానాలను అమలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ సికింద్రాబాద్, లాల్పేట్కు చెందిన నాగరాజు సహా 9 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఎన్నికల హామీని ఇంకా నమ్ముతున్నారా అని న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఏమీ మాట్లాడదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక మంది కీలక పాత్ర పోషించారు. స్వరాష్ట్ర సాధన కోసం జీవితాలను పణంగా పెట్టారు. అనేక మంది పోలీస్ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాలు పొందే అర్హతను కోల్పోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు పలు హామీలను ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఇప్పటికీ అమలు చేయలేదని పిటిషనర్లు కోర్టుకు చెప్పారు. ఇప్పటికీ ఉద్యమకారులు కేసులను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందడం లేదని వివరించారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఆదేశించాలని పిటిషనర్లు కోరడంపై హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఎన్నికల హామీని ఇంకా నమ్ముతున్నారు. తెలంగాణ ఉద్యమంలో 2 తరాల త్యాగం ఉన్నదని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఉద్యమకారులందరికీ నెలకు 25,000 రూపాయల చొప్పున పెన్షన్, 250 గజాల స్థలాలు కావాలంటే అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఏదైనా పథకం అమలు కావాలంటే ప్రభుత్వ జీవో ఉండి తీరాలని, జీవో లేకుండా ఎన్నికల హామీ అమలు చేయాలని కోరడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం హైకోర్టు విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలం, పింఛనివ్వాలనే పిటిషన్పై వైఖరిని తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది.